గారని ఆయన ఒక ఒక ఊహాజనితంగా ఆయన చెప్పాడనుకున్నావు. అది పెద్ద ఇష్యూ కాదుగా. నువ్వు కానప్పుడు లైట్ తీసుకోవచ్చుగా. అలాంటివి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. దాన్ని పట్టించుకో అంతగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అలా అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద బాత్రూమ్ దూరి అవి చెప్పారు, ఇవి చెప్పారు అని చెప్పి టీడీపీలో, ఏబిఎన్ లో, ఈటీవీలో చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఏవో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అది కామన్ గా ఏదో వస్తుంది. కాదు అయిపోయి ఖండించి క్లోజ్. దాని మ్యాటర్ కూడా లేదు కదా దాన్ని. దాని మీద పగబెట్టుకుని కసి పెట్టుకునే వాళ్ళలాగా నన్ను ఇలా అంటాడా, నన్ను అలా అంటాడా, నన్ను అసలు ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ఊరుకోను, మీరు కూడా ఎవరైనా సరే నేను చెప్పింది చేయాలా. నువ్వు చెప్పింది చేయడానికి వాళ్ళు ఎందుకు ఉండాలి? నువ్వు పొలిటికల్ పార్టీ పెట్టావు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ పార్టీ అంటే తెలియదు అనుకోండి. పొలిటికల్ పార్టీ అనేది అందులో ఉండే మెంబర్స్ అందరూ కూడా స్వతంత్రంగా మాట్లాడగల స్వేచ్ఛ ఉన్నప్పుడు మాత్రమే అది ప్రజాస్వామ్యం అంటారు. నీ పార్టీ కూడా నువ్వు నియంత్రణతో లాగా, నువ్వే ఏదో హిట్లర్ లాగా నేను చెప్పింది చేయాలా, మీరు సైలెంట్ గా ఉండాలా, మీకు తెలియదు, నేను మాట్లాడి